ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతి శాఖ సౌజన్యంతో ఎంవివిటి ఆశిష్ ఇంటర్నేషనల్ కల్చరల్ ఆర్గనైజేషన్ సితి వీణా కుసుమాల ఆధ్వర్యంలో కవయిత్రి జి రాఘవ రాజ్యలక్ష్మి రచించిన రాఘవ రాజీవ రాగాల పుస్తక ఆవిష్కరణ సభ ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ సింధూరం బొట్టు పెట్టుకోవడం వలన ఎన్నో ఉపయోగాలున్నాయని, నేటి ఆధునిక యుగంలో బొట్టు పెట్టుకోవడమే మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టు బొట్టు వంటి సాంప్రదాయాలతో పాటు అనేక అంశాలపై కవయిత్రి చేసిన పరిశోధన అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి రామకృష్ణ చంద్రమౌళి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీడి రాజగోపాల్, భక్త గంట మనోహర్ రెడ్డి, గిడుగు రామ్మూర్తి, ముని మనవరాలు కాంతి కృష్ణ, కవయిత్రి సత్యవీణ, నిమ్మగడ్డ కృష్ణ, మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రశంసనీయం మధురానుభవం. రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ महाराजाय नमः. ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरान् नमः. अंतश्चलति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञत्वं बृहत्कारत्वम् इन्द्रत्वं रुद्रत्वं विष्णुत्वं ब्रह्मत्वं भूर्भुवस्वरो. ఈయన తెలుగు సామ్రాజ్యానికి మహారాజులకు పట్టాభిషేకం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చెబుతారు. కాబట్టి మా మనసులో మేము తెలుగు పండిట్టాం. ఆయన సంస్కృత పండితుడు. మా బాబాయ్ గారు అఖండంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమమైన సంస్కృత ఉపాధ్యాయులు. అలాంటి మహానుభావుల్ని వారి సంతానంగా మేమందరం మకూరు కాబట్టి తెలుగు భాషాభిమానిగా తెలుగు సామ్రాజ్యానికి రాణాలతో మీకు పట్టాభిషేకం చేస్తూ మా ఆశీస్సులు అందిస్తున్నాం. మంచి చక్కని ఆశతో అందరి హృదయాలు ఆకర్షించారు. నువ్వు సన్మానం చేయటం మీకు కాదు, మాకు మేము సన్మానం చేస్తున్నాం. అద్విక్ సాత్విక్ త్వరగా రావాలి. అద్విక్ సాత్విక్ హారిక ఆదిత్య త్వరగా రండి నాన్న. ఎట్టండి, నన్ను పెట్టండి అయ్యా. దండం పెట్టాలి. కూర్చోండి ఇక్కడ. అయ్యా రాము నారాయణ. అలంకరించిన ఎందరో కవులు, కవయిత్రులు, నా ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాఘవ రాజీవ రాగాలు కథ మరియు కవితా సంపుటిని ఆవిష్కరించుకున్న రాఘవ రాజలక్ష్మి గారికి నా అభినందనలు, శుభాకాంక్షలు.